హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? మా వాడిది ఫోటోషూట్ ఉంది అండ్ మా పాపది, చిన్న పాపది బర్త్డే కూడా ఉందన్నమాట. అందుకని ఆ రెండు ఈవెంట్స్ని కలిపి ఇలాగ ఒక వీడియో చేశాను. చివరి వరకు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఫోటోషూట్ కండి మా వాళ్ళు ఏం చేశారంటే అందరూ వైట్ థీమ్ వేసుకున్నారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వైట్ వేసుకున్నారు. ఇంకా మా చిన్న పాప కూడా వైట్ వేసుకుంది. నేను దగ్గరగా ఉండేటువంటి శారీ కట్టుకున్నాను. అనుకోలేదు లేకపోతే వైట్ కంప్లీట్గా వైట్ ఇలాగ ఇద్దరం తెచ్చుకునేవాళ్ళం, బట్ అనుకోకుండా అలా జరిగిపోయింది అనమాట. ఇంకా మామూలుగా వాడు ఒక్కడైతే ఫోటోషూట్ కొంచెం ఈజీగానే ఉండేదేమో, కానీ పెద్దోడితో కూడా కదండి వాడైతే ఇంకా అసలు గోల. వాళ్ళ తమ్ముడిని అట్లా లాగడం వీటి లాగడం, ముద్దు పెట్టుకుంటాడు, తమ్ము ఇలా చూస్తున్నాడు అలా చూస్తున్నాడు అంటాడు. ఇదే అయితే చచ్చిపోయాడు అని కంట్రోల్ చేయలేక. ఇంకా ఆ తర్వాత ఆ రోజు ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఆ వర్షానికి ఇంకా ఏమొస్తాడులే ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి అనుకున్నాము, కానీ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. కార్లో వచ్చేసాడు, టైంకి వచ్చేసాడు. ప్రాపర్టీస్ అవన్నీ కూడా తనే తెచ్చుకొని నీట్గా తనే సెట్ చేసాడు. మేము కొంచెం హెల్ప్ చేసాము అనమాట. ఇక్కడ ఫోటోగ్రఫీ చాలా కాస్ట్లీ అండి. ఇంకా తప్పదు కదా, మరి న్యూ బార్న్ షూట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చేసుకున్నారు, బట్ చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా వాడికి డైనోసార్ డ్రెస్ అని అవన్నీ ఇవన్నీ ఏవో వేసాడు. ఏం చేసి ఎట్లయితే కొంచెం నాన్న తిప్పలు పెట్టాల్సి వచ్చిందిలే, కానీ తప్పలేదండి. కానీ వాడు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకున్నాము. బన్నుని మరీ ఇబ్బంది పెట్టకుండా చేయడానికి కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చిందండి మేము. వాడు మరి ఇబ్బంది పడతాడు కదా, చిన్నోడు కదా అని చెప్పేసి ఇంకెవరైనా ఇంక ఫోటోషూట్ ఇంతేనేమో అనిపించింది. ఇంకా న్యూ బార్న్ షూట్ కదా, అందుకని చెప్పేసి అతను ఇంటికి వచ్చి చేశాడనమాట. అప్పటికి వాడికి ఫోటోషూట్ చేసే రోజుకి వాడికి 15 days ఏమో అండి, అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ డేస్ లేవు. సో న్యూ బార్న్ షూట్ కాబట్టి వచ్చాడు అతని. బాగా తీసాడు. ఎనీవే చక్కగా ఇంత చేసినందుకు చాలా బాగా తీసాడు ఫోటోగ్రఫీ. ఇంకా ఈ స్టిల్ చేయడానికి అండి వాడు మాట్లాడితే కదులుతాడు, తమ్ముడు పలకరిస్తాడు, వాడు ముద్దు పెట్టుకుంటానంటాడు. అసలు అనేసి చాలా తిప్పలు పడ్డాం అనమాట. ముద్దు పెట్టు, తమ్ము ముద్దు పెట్టు. ఎలా ఉన్నాయి మీకు ఈ ఫొటోస్? నచ్చాయా? ఎక్కడ పెట్టు, ఫోర్ హెడ్ మీద పెట్టు, ప్రశాంతంగా పెట్టు. మేము అనుకున్నట్లుగా మంచిగా ఫొటోస్ వచ్చాయి. మీకు ఎలా ఉన్నాయి? నచ్చాయా మీకు కూడా? ఇంకా ఆ రోజు మా చిన్న పాపది బర్త్డే అని కూడా చెప్పాను కదా, ఇతను వెళ్ళిపోగానే మేము ఇంకా బర్త్డే పార్టీ చేసుకున్నాం అనమాట. ఆ కేక్ ఏంటంటే పైనంతా బాదం అండి, మొత్తం ఈ చుట్టూ కనబడుతున్నాయి అంత ఐస్ క్రీమ్ అనమాట. ఇలాగ ఈ కేక్ తీసుకొచ్చాడు శ్రీకాంత్. ఇంకా అది పెట్టిన దగ్గర నుంచి దాని మీద వాడు ఇంకా దానికి మాటకి ఐస్ క్రీమ్ నాకేస్తా ఉన్నాడు. ఇంకా వాడిని కంట్రోల్ చేయడం అయితే మా వల్ల కాలేదు. ఇంకా పండు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి చేశాను అనమాట. నేనే కదా సార్ నాకని వెళ్ళి అని చెప్పి వదిలేసి. ఇంకా శ్రీకాంత్ ఏమో జర్మన్ లాంగ్వేజ్లో విషెస్ చెప్పాడు అనమాట మరదలకి. కూర్చోండి కిందికి. విజిట్ లాస్ట్ బర్త్డే అప్పుడే మేము అనుకున్నామండి, పండు ఇంకా మనతో బర్త్డే పార్టీస్ చేసుకోదు, ఇంకా యూఎస్లోనే జరుగుతాయి, మనం ఇంక ఇదే లాస్ట్ బర్త్డే అవుతుంది మనతో పాటు అని చెప్పి అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇలాగ మేము ఇటు రావడం, జర్మనీ తను కూడా ఇట్లా రావడానికి అవకాశం రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. రియల్లీ ముందు ఇలాంటి అవకాశం కలిగించినందుకు దేవునికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, మంచి అవకాశం వచ్చినందుకు. మీ పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే మీకు ఇలాగే హ్యాపీగా ఉంటుంది కదా, అలాగే ఫీల్ అవుతారు కదా మీరు కూడా. మీ ఫీలింగ్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోల్డ్ అని జర్మనీ విశేషాలతో ఇంకా మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్, సీ యూ.